ఓకే మొత్తానికి ఎప్పుడు పోయినాయా మీకు కూడా పండినాయి కవులకి ఇచ్చినాగా అదే గుణాలు ఇస్తారుగా తోట వేసారా తోట వేసారు పొలం వేసారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే రోజు అయితే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్తున్నాం అనేసి ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళని మా జేజమ్మ వాళ్ళని అందరినీ చూసి కలిసి వాళ్ళ ఊరు వెళ్ళి కాసేపు అలా ఉండేసి వద్దామని స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. 10 అయింది టైము. మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు. మేము వెళ్తున్నాం అంటే నేను కూడా వస్తా అని వస్తుంది. ఫస్ట్ అయితే మా చెల్లిని తీసుకొని మా జేజమ్మ వాళ్ళ ఇంటికి, బంగ్లా అనమాట. బంగ్లా నుండి కొంచెం లోపలికి వెళ్ళాలి, ఉల్లెపల్లి అని. అక్కడికి వెళ్ళి మా జేజి కూడా కొంచెం లేవట్లేదు, అంటే కళ్ళు కూడా కనిపించట్లేదు. వచ్చి 1 ఇయర్ అయింది కానీ ఏదో ఒక సరిపోతూనే ఉంది అనమాట టైము. ఇంకా ఎలాగో వెళ్తాం కాబట్టి ఒకసారి వెళ్ళి చూసేసి పిల్లల్ని వాళ్ళకి చూపించి తీసుకొద్దామనేసి వెళ్తున్నాను. నేను, మా వారు, మా దీవెన్ బాబు, ఇంకా అర్పిత మా చెల్లి వెళ్తున్నాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేద్దాం, చూపిస్తాను. మేమైతే మొత్తం 5 తరాలన్నమాట. ఫస్ట్ మా జేజమ్మ, తర్వాత మా అమ్మమ్మ, తర్వాత మా అమ్మ, తర్వాత నేను, తర్వాత మా దీవెన. 5 జనరేషన్స్ అందరం ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎప్పుడు తీద్దామన్నా సరే మేము ఉంటున్నాం కానీ మా జేజ్ రావట్లేదు, ఎందుకంటే లేవట్లేదు. కొంచెం నడవాలన్నా ఏదైనా నైట్ టైం ఏదన్నా ఉండాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బాగానే ఉంటాయి. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 80, 90 ప్లస్ ఉంటాయి అనుకుంటా మా జేజ్కి. మా అమ్మమ్మకి కూడా ఉంటాయి, 60 ప్లస్ ఉంటాయి. అమ్మమ్మకి ఉంటాయి 40 ప్లస్ ఉంటాయి, 30 ప్లస్, 10 ప్లస్ అట్లా అనమాట. 5 ఎప్పుడు తీద్దామన్నా మా వారు అంటారు కానీ ఎప్పుడైనా పండగకి వచ్చినప్పుడు అందరు కలిస్తే బాగుండు, ఒక వీడియో తీద్దాం, బాగుంటుంది. అట్లా చాలా వరకు అయితే ఎవరింట్లో ఉండరు కదా మ్యాక్సిమం అంత ఏజ్ వాళ్ళు. కాకపోతే 3 జనరేషన్స్ వరకు అయితే చూసాం కానీ ఇట్లా 5 జనరేషన్స్ వరకు అయితే చూడలేము. కొడుకులుంటే చూడలేము, ఎందుకంటే లేటుగా అవుతాయి కాబట్టి పెళ్ళిళ్ళు చూడలేము. కూతుర్లు కాబట్టి తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తే పిల్లలు అయిపోతారు. జనరేషన్ అనేది అలా వెళ్తూ ఉంటుంది అనమాట. మొత్తానికైతే మా జేజమ్మ, మేము మనవరాళ్ళు, మా అమ్మాయి మనవరాలు, నేను మనవరాలికి కూతుర్ని, మా దీవెన మనవరాలికి మనవరాలు, అంటే మా జేజమ్మకి మనవరాలు పుట్టింది అనమాట. ముని మనవరాలు చూసింది. చాలా హ్యాపీ, అట్లా చూస్తే చాలా మంచిది అంటారు. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ ఎందుకు ఎఫెక్షన్ అంటే మా అమ్మమ్మని మా జేజమ్మ చూసుకుంది. పుట్టిన కానీ వాళ్ళ అమ్మ కాబట్టి మా అమ్మని మనవరాలుగా చేస్తారు కదా, పురుడు అవి చేసింది. సారీ అండి, ఫోన్ అటు ఇటు కదిలితే. ఇంకోటి మనవరాలు పిల్లల్ని కూడా, కొంచెం మా నాన్న లేడని చిన్నప్పుడు చనిపోయారని మమ్మల్ని కూడా ఎక్కువ చూసింది నాకైతే గుర్తున్నంత వరకు. నా పిల్లల్ని కూడా, నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీకి వచ్చినప్పుడు కూడా మా దగ్గరే ఉండి మా 2 పిల్లలకి కూడా మా జేజమ్మే చేసింది. అంటే ఒక్కదాన్ని వదిలేసి మా అమ్మ అట్లా పొలానికి పనికి వెళ్ళేది కదా, అప్పుడు నా దగ్గర ఉండేది అనమాట. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానుంచి వీళ్ళకి ఏదైనా 1, 2 అన్నీ చెయ్యడం, ఎత్తుకొని స్నానం చేయించడం అన్నీ చేసింది. అట్లా నాకు బాగా ఇంకా ఎఫెక్షన్ అనమాట ఎక్కువ. అవి స్టోరీస్ అవన్నీ చెప్పడం, చిన్నప్పుడు పడుకోబెట్టుకొని దగ్గర. అట్లా చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా ఉందో. ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చినప్పుడు చూపించాను మీకు, ఆ వీడియో కూడా ఉంటుంది. మా జేజమ్మ నడుముకి పట్టి వేసుకొని ఉంటుంది. ఇంకా నడువులు నడవనియట్లేదు, కాళ్ళు నడవనియట్లేదు, చెవులు సరిగ్గా వినపడవు. ఇప్పుడు కళ్ళు అయితే ఇంకా 3 డేస్ నుండి అసలు కొంచెం కనపడట్లేదంట అసలు. ఒకసారి చూసొద్దాం అనేసి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను, అది కూడా చూపిస్తాను. ఓకేనా? మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారు ఇట్లా 4-5 జనరేషన్స్ ఇప్పటికీ కూడా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏదో చెప్తున్నారు? అవును, కాంపెల్లిలో చాలా మంది చూస్తారు. మా జేజ్ దగ్గరికి వెళ్ళేసి, అంటే మేము చూస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా మా జేజ్ని చూసాం కానీ, మనిషిని చూసాం కానీ ఊరు చూడలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపుగా నేను ఇంటర్ చదివేటప్పుడు అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వెళ్ళా. ఇంతవరకు వెళ్ళలేదు ఆ ఊరు. చిన్నప్పుడు మాత్రం ఊరికి అక్కడే ఆడుకునేది. చూపిస్తాను మీకు, ఏరు అవన్నీ ఉంటాయి. మా
అమ్మమ్మ వాళ్ళ ఇల్లు 3 years అయిందా? 3 years అవుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. నేను వచ్చినప్పుడు మాకు కుదరదు అనేసి వాళ్ళే వస్తారు చూడడానికి ఒక రోజు అలాగా. మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. చూడండి, ఈరోజు February 3rd కదా, పోలియో డ్రాప్స్ వేసుకొని వచ్చింది. మధ్యలో కలిసింది మేము వెళ్తుంటే. ఏం పెట్టారు వాళ్ళు? ఎన్ని డ్రాప్స్ వేసారు? 2 అయ్యా మింగకూడదు. మింగొద్దు అర్పి. మింగొచ్చు కదా. ఓకే మొత్తానికి రెండు పోయినాయా మీకు కూడా? పండినాయి, కవులకి ఇచ్చినాక. అదే కవులు విత్తరుగా తోట వేసారా? తోట వేసారు, పొలం వేసారు, ఒడ్లు పండినాయి, మిరపతోట కూడా మంచిగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. మా జేజీ అప్పుడు చూపించింది కూడా ఒకసారి, సంవత్సరం కింద నడుంకి పట్టి పెట్టుకుని ఉండవు. అప్పుడు చూసిపోయినగా మా ఇంటికాడ. సంవత్సరం అయింది చూసి. ఈ ఫోన్ ఉంది కానీ ఫోన్ చేద్దామంటే ఇందులో బ్యాలెన్స్ ఉండదు. మామూలుగా మనం ఏదైనా ఫోన్ చేయాలంటే దీంట్లో కూడా మినిమం ఉండాలిగా బ్యాలెన్స్, రింగ్ అవ్వడానికి. ఫోన్ చేయలేదు ఎందుకు? 160 చేస్తే ఫోన్ చేస్తే బాగు. ఇది ఒకసారి ఎత్తి వినపడదు, చెవులు కొంచెం అప్పుడప్పుడు వినపడవు, కళ్ళు ఇప్పుడు కనపడట్లేదు. నిన్న మొన్నటి నుంచి అసలు కనపడట్లేదంట. గుర్తుపట్టలే మమ్మల్ని రాగానే. మాటిని గుర్తుపట్టినవా? మాటిని గుర్తుపట్టిన మాటిని చూస్తుంది ఎటున్నావా అని. వీళ్ళ కొడుకులు ఇద్దరు ఉంటారు ఇక్కడ, కొడుకుల దగ్గరే ఉంటారు. పని పోతే ఇందులో పడుకుంటది. ఇక్కడ వచ్చి ఉంటది. మందు తెచ్చేది ఒక దమ్ము మంచిగానే ఉండేది. రోజు అని తప్ప ఇంకో కంపెనీ అక్కడ తెచ్చాడు. అయ్యా మరి ఇంకో కంపెనీ వందితే 2 తెచ్చాడు. మరి అవి పని చేయట్లేదు. కసేది దింగిదేమని సుమని ఫోన్ చేసి సెల్లులో కొడితే రాలే తేలే. కానీ మాట కూడా బాగానే మాట్లాడుతుంది మంచిగా. బాగానే తెమ్మంట. కనపడాలి ఇప్పుడు ఇక వయసు పెరిగే కొద్దీ మన మందులు వేసుకున్నా. చెప్పు, చిన్నప్పుడు వచ్చి ఇక్కడ ఆడుకునేదా? ఉండేదా? కొట్టేదా? కట్టుకుపోయేదా? ఎవరు కొట్టరు మమ్మల్ని, మా అమ్మ తప్ప. అందరి బదులు మా అమ్మే కొట్టేది. పిచ్చి కొట్టేది. దేనికని బాగా కొట్టాలి. పుల్లుకు కొట్టేది. మా నాకంటే ఎక్కువ పడేవి. ఎండాలు ఎప్పుడే కొద్దిగా అవుపడవు కానీ ఐటెం కాపుబడికి అవుపడతాయి. పొద్దున్న చల్లబడ్డప్పుడు, సాయంత్రం చల్లబడ్డప్పుడు. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాన్ ఉంది, మంచం ఉంది, పండుకుంటది. ఇక తినాలంటే ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారు. గిన్నెలు తెచ్చారు పెట్టారు. ఇంకా ఆకలినప్పుడు పెట్టుకొని తింటది. అంటే వాళ్ళు పనికి వెళ్తారు కదా, ఎవరు ఉండరు ఇంట్లో. అందుకని చెప్పి అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మమ్మ కాడికి పోవాలి. ఇప్పుడు ఇంటికాడ ఉంటానందా? ఉండకపోతే వీళ్ళు తీసుకొస్తారు. ఉండమని చెప్పినా వస్తున్నామని. అయితే ఉంటారా అన్నది. ఈ టీచర్ ఎక్కడ నుంచి వచ్చే టీచర్? టీచర్ లాగా వచ్చిన అప్పుడప్పుడు. ఇంకా అర్పిత హాయ్ చెప్పు. అర్పిత ఇటు హాయ్ చెప్పు. అందరు అడుగుతారు నేను అర్పిత అర్పిత అని. ఇలా అమ్మకంటే ఎక్కువ సిగ్గి మాకి రాదు. మొన్న అర్పిత స్కూల్లో మంచి డాన్స్ వేసింది, మామూలుగా కదా. యాన్యువల్ డే. ఓకే మరి. ఓకే, వీళ్ళకైతే ఇక్కడ పొలం దగ్గర తీసుకొచ్చిన. ఇక వాటర్ వస్తున్నాయి. వంకుడి కింద పడతావు. భయపడతా ఉన్నది వీళ్ళు. వాళ్ళకి అలవాట్లేదు ఈ గట్టు మీద. ఆగు చాలు, వంగకనే కింద జారుతారు. మనకి ఆ వాటర్ తగలాలని. కొంచెం ముందుకురా. ఓకేగా. దీవెన వాచ్ ఖరాబ్ అవుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండదు. నీకేం కాదు. ఇక మళ్ళీ నాకు ఇచ్చేయండి.
ఏయ్ వద్దు అచ్చిపోయి చిన్నగా దీవెన్ జాగ్రత్త. వాళ్ళకి అలవాటు వాళ్ళ పొలం దగ్గర పోతుంది కదా. దీవెన్ వద్దు జాగ్రత్తది. అగో మీద పడుతుంది. ఇక పదండి చిన్నగా పద దీవెన పద. ఓకే ఓకే పదండి చాలు ఇంకా ఓకే పైన తెలుస్తుంది. చాలు ఇక పద పద. వాహ వాడు దీవెన్ మళ్ళీ అక్క కూడా రావాలి. మరి నువ్వు అటు వెళ్ళి అక్క వస్తుంది ఒకసారి. సరే ఇక నువ్వు అటు వెళ్ళు అక్క వస్తుంది. ఇట్రా దీవెన్ నువ్వు ఇట్రా ఇటు సైడ్ రా ఇట్రా అక్కడే ఉండు. వద్దు ఎక్కువ వెళ్ళకు అక్కడే ఉండు. అది బాలే దిగుతాను మొత్తం దిగుకో. ఆ రాయి మీద పెట్టు కాలు. ఓకే నేను భయవేసింది. అక్కడే ఉండు. చల్లగా వస్తాయి నీళ్ళు తెలుసా. ఎంత వేడి ఉన్నా హీట్ ఇది మాత్రం చల్లగా ఉంటాయి. ఈ బావిలోంచో లేకపోతే మోటార్. ఇక పద దీవెన చలో దీవెన గో ఇగో చెల్లం పట్టుకొని వెళ్ళండి. చేయబట్టుకోండి చిన్నగా వెళ్ళండి. చాలు చల్లగే ఉంటాయి మరి స్లోగా. ఓకే అండి బాయ్. ఇంకా వీడికి వచ్చి గారెలు వేస్తుంది మా అమ్మ. వీడికి వచ్చినా మన రూపాయలే ఇప్పుడే రుబ్బి పెట్టిందంటే వేసుకో ఏడి ఉంటాయి వేసుకో మంచిగా ఉంటాయి అని. ఇది వీళ్ళ అమ్మమ్మ కిచెన్. మా అమ్మ ఏంది ఇంత ఎత్తుంది ఏంది. నాకు మామూలుదే నాకు ఇది గారెలు అంట. నాకైతే వద్దు నేనే తిన్ను నువ్వే తిను. ఏంటమ్మా ఓ నీ స్పెల్లింగ్ రావట్లేదా నీకు. ఫ్రిడ్జ్ వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అదే లైటింగ్ ఆల్రెడీ వేసే ఉంది. నీట్గా ఉంది. వాళ్ళ అమ్మమ్మ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రూట్స్ ఏముంటుంది రుద్దుతూనే ఏముంటుంది. చూడండి కిచెన్ కూడా నీట్గా పెట్టుకుంది. అంటే యాక్చువల్లీ ఇద్దరే ఉంటారు కాబట్టి అయినా సరే మీరుంటే గలీజ్గా ఉండేది కానీ మీరు లేదుగా మంచిగా ఉంది. తినిగా కానీ ఇక ఎందుకు తినవాలిగా ఎందుకు. అన్నం వండింది చారు చేసింది చికెన్ కర్రీ చేసింది చూపి బియ్యం
ఇప్పుడు మళ్ళీ బాగా చేస్తుంది మా అమ్మ వంటలు కదా, మీకు కూడా తెలుసు కదా. టమాటా వేసి రసం రసం పప్పు ఉట్టిపప్పు రసం చికెన్ ఇష్టం. చాలా అయ్యి చాలా. వీళ్ళు తింటారు బాగా. తిని మరి అర్పిత తింటారు పొద్దున్న నాకైనా గారెలు ఇష్టం దానికి. అవునా, ఓకే అట్లయితే ఏం మరి. ఇదంతా వరండా, ఇక్కడ మంచిగా ఇగోండి వాళ్ళ తాత, ఉమా వాళ్ళ తాత, ప్రతాప్ రెడ్డి, ఇక వీళ్ళ అమ్మమ్మ. ఇదంతా ముందు ప్లేస్. ఇక్కడ మా అక్కడ చెట్టు ఉండే, అప్పుడు చెట్టు నరికేసేదండి. అంటే మామూలు మొత్తం అంతా ఎండిపోయి అంతా రాలిపోతుందని ఆకు. మళ్ళీ ఇంకోటి ఏదో వేస్తాడంట, ఇవి బాగుండే నీడ కానీ అదంతా రాలిపోతుందని తీసేసేదంట. ఇక చెట్లు బాగానే అన్ని కనకాయ అమ్మలాల చెట్లు ఉన్నాయి, జామ చెట్టు, అక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడి పిందెలు చాలా వచ్చినాయి. ఇట్లా కొట్టాం. ఇదేమో ఈ మధ్య అంటే రీసెంట్గా కోతులు బాగుంటాయి కదా, కోతులు వస్తాయని గిరిల్స్ పెట్టించారు. ఏమో వదండా ఇక మంచి ఇక్కడే ఉంటారు ఎక్కువ. ఒక టీవీ, ఒక మంచాలు, ఇలా ఆడుకుంటారు. మీ అమ్మమ్మ ఫుడ్ మొత్తం చిన్నప్పుడు మీదే తినేటట్టుంది కదా. మరి అట్లా ఉండాలి, ఎంత ఫిట్గా ఉంది మీ అమ్మమ్మ. మీరు ఉన్నారు మనం పెట్టుకొని కలుపుకునే లోపు వాళ్ళ అమ్మ తినడం కూడా అయిపోయింది. అప్పుడే అయిపోయింది, తిన్నది బియ్యం గడకి వచ్చింది, పని చేస్తూనే ఉంది. ఓకే, ఇదనమాట. ఉన్నారు తినంగానే వీళ్ళు చూడండి. కొత్త చింతపండా? నీకు వస్తుందా మమ్మీ తీయడం? అగో జేజి కాడ అది ఉంది దబ్బడం. తీయడదా పుల్లడిదా? మంచినే ఉంది. ఏంటిది ఇది? తీలేస్తాను దాంతో గుచ్చి చూడు, తీ వాడికంటి ఒకసారి, వాడికంటి ఇవే ట్రై చేస్తాడంట. తీసుకో, చింతపండు తీసుకో ఒకటి, వాడికి నచ్చింది తీసుకోనా. తీ వచ్చింది 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 వచ్చిందా లోపల అది? అంతే, దాంతోనే పైకను, దాంతో ఇట్లా లేపు దానికి అంతే. అష్టాచెమ్మ ఆడతారు రుద్ది వాటిని. అమ్మ నువ్వు కూడా అంటే అన్ని కాదు ఇంకా రావట్లే నీకు. తమ్ముడికి వచ్చింది, ఇంకొద్దులే గుచ్చుకుంటుందంట. రాదులే అర్పి, నీకు అక్కకే రాలేదు, నీకు వస్తుందా? దెబ్బ తలుగుద్ది. వద్దులే, ఫాస్ట్ తీస్తుంది జేజ్కి తీస్తుంది. మీరు ఆడుకోండి.
అక్క పిలుస్తుంది పో, చెల్లి పిలుస్తుంది. చింతపండు తిన్నానా? అంత తినకు, నాలుక మండు, తర్వాత మండుతుంది నాలుక. ఎట్లా ఓన్లీ ఇక్కడ ఇట్లా నాలుక మీద వేసుకొని చప్పరిచ్చి. అమ్మా ఎట్లా ఇక్కడ అమ్మ ఎట్లా తినాలి? ఎట్లా తింటావు? నోట్లో వేసుకో ఒక పిక్క తీసుకొని చప్పరిచ్చు అంతే. మామిడికాయలు మావి. ఇంకా ఇదైతే అంటే దీని లోపల గింజ వచ్చింది, నాకు తెలీదు. అంటే పొట్టిది. అటు కూడా ఉన్నాయి ఇంకా పిండలు. ఎటు ఎక్కడుంటే పైన ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇవి పెద్ద అయినాక మాకే. ఇదండి అమ్మవారికి వచ్చేట్టు. ఓకే అండి, ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, వచ్చేసి వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే. వాళ్ళ అమ్మమ్మ ఇంటికాంచి అన్ని కవర్లు తీసుకొని పోతుంది ఉమా. ఇంకా అమ్మమ్మ ఇంటికాంచి తీసుకుపోతూనే ఉంటావా? ఇచ్చిపోవాలి కానీ అమ్మమ్మకి నువ్వు తీసుకుపోతావా? వాళ్ళ అమ్మమ్మ చేపల పులుసు చేసి ఇచ్చింది, బాగా చేస్తుందంట వాళ్ళ అమ్మమ్మ, చేయించుకొని తీసుకెళ్తుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ అర్పిత. ఏమైంది, కింద పడరా? ఓకే అండి. బాయ్.